ప్రకటన గ్రంథ ప్రవచన ధ్యానాలకు స్వాగతం. ప్రకటన గ్రంథము మనకు 7 ధన్యవాక్కులను తెలియజేస్తూ ఉంది. ధన్యత అంటే జీవితానికైన అర్థము, సాఫల్యత. ఆ ధన్య వాక్కులేంటి? ఎవరు ధన్యులు అనంటే, మొదటిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని వాక్యం తెలియజేస్తోంది. 3 బ్లెస్సింగ్స్, త్రివిధ ధన్యతలు మనకి ఇక్కడ అగుపడుతున్నాయి. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడట. ఇవి ప్రవచన వాక్కులుగాన. Prophecy means not foretelling, but forthtelling. Forthtelling the will of God. ప్రవచనము అనంటే భవిష్యత్తు తెలియచేయుట కాదు, దేవుని చిత్తమును తెలియచేయుట. దేవుని చిత్తమును తెలియచేసే క్రమంలో ప్రవక్త భవిష్యత్తును ఒకవేళ తెలియచేయవచ్చు, కానీ భవిష్యత్తు తెలుసుకొనటము మానవుని పని కాదు. దేవుని చిత్తమేదో తెలుసుకొనుట ప్రాముఖ్యము. దేవుని చిత్తమును తెలుసుకొనివాడు, చదువువాడు, గైకొనువాడు ధన్యుడవుతాడు. రెండవదిగా ప్రకటన 14:13 నందు, ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. ఎప్పటి నుండి? క్రీస్తు ప్రభు సిలువలో తన రక్తము చిందించి తన రక్తముతో మనలను కడిగినది మొదలు ఇక మీదట ప్రభునందు మృతులు ధన్యులు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉద్దుక్కొని తెలుపు చేసుకున్న వారు ధన్యులు. ఆ దేవుని గొర్రెపిల్ల వధింపబడినవాడే తన రక్తమిచ్చి ప్రతి వంశములోను, ప్రతి భాషలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మన దేవునికి రాజ్యముగా, యాజకులనుగా చేసినందున ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. పరలోకము ఈ మాటను మనకు తెలియజేస్తుంది. కాబట్టి విశ్వసింపదగినది. ఆయన యందు మృతి కూడా ధన్యతయే, మరణము కూడా జీవమే. మూడవదిగా ప్రకటన 16:15, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ఒకనాడు ప్రభు చెప్పిన ఉపమానంలో యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళుచున్న బాటసారి దొంగల చేతిలో పడ్డాడు. వారు అతన్ని కొట్టి గాయపరిచి అతని వస్త్రములతో సహా సమస్తమును దోచుకున్నారు. నాడు వస్త్రాలు విలువైనవి గాన దోచుకొనదగినవిగా ఉన్నాయి. సిలువనొద్ద ప్రభు వస్త్రాలు కూడా చీట్లు వేసి రాణువు వారు తీసుకున్నారు. నీ కొరకు, నా కొరకు వస్త్రములను మనకు ఇచ్చుట కొరకు, మన దిగంబరత్వాన్ని కప్పుట కొరకు ప్రభువు వస్త్రము కోల్పోయాను. ఏదెనులో ఆదాము అవ్వల వస్త్రములను దోచుకున్న దొంగ వారిని దిగంబరులుగా నిలిపి ప్రభువు సన్నిధికి రానివ్వకుండా చేసిన దోచుకునివాడు, నాశకుడు అయినటువంటి ఆ దొంగ నీ రక్షణ వస్త్రమును కూడా దోచుకుంటాడేమోనని నీవు నీ వస్త్రమును కాచుకున్నట్లయితే నీవు ధన్యుడవని ప్రకటన గ్రంథం తెలియచేస్తూ ఉంది.
అవును, మెలకువగా ఉండి దొంగ తన వస్త్రాలు దోచుకొనుకోకుండా, తనను నాశనం చేయకోకుండా తనను తాను కాపాడుకునే మనుషుడు ధన్యుడవుతాడు. నాలుగవదిగా ప్రకటన 19:9లో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. యథార్థమైన దేవుని మాటలు మనతో పలకబడుతూ ఉన్నాయి. ఏమంటే, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవచన వాక్కులు మన నిమిత్తము రాసిపెట్టబడ్డాయి. ఈ ధన్య వాక్కులు మనము పాటించుటకై మన నిమిత్తము హెచ్చరికగా వ్రాసిపెట్టబడ్డాయి. ప్రభు చెప్పిన ఒక ఉపమానములో ఒక రాజ కుమారుని పెండ్లి కొరకు ఇదిగో యజమానుడు ప్రసిద్ధులైనటువంటి మనుషులను పిలువగా వారు అనేకమైన సాకులు చెప్తూ వచ్చారు. ఒక రాజు ఆజ్ఞ కన్నా ఆ రాజ్యములో పౌరునకు సొంత పని ప్రాముఖ్యం కాదు. అది తుదకు తన సొంత పెండ్లి అయినా సరే. ఎందుకనంటే రాజు ఆజ్ఞ ధిక్కరించుట రాజధికారము. అయితే దయగలిగిన ఆ రాజు తన కుమారుని పెండ్లి విందు కొరకు రండి, వచ్చి భోజనము చేయండి అని సామాన్యులకు, నిరుపేదలకు ఆయన పిలుపునిచ్చినప్పుడు ఆయన యొక్క ఇల్లు ఆ పెండ్లి వారితో నిండిపోయింది. ఎంత గొప్ప ఆధిక్యత వారికి కలిగింది. అవును, ఈ పిలుపు నొందుకున్న మనుషులు ఎంత ధన్యులు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. తిరస్కరించిన మనుషులు శిక్షకు పాత్రులవుతారు. ఎందుకనంటే అది రాజ్యాధికారము, రాజు ధిక్కారం కూడా. ఆయన శాసనాన్ని తోసివేయటానికి విరోధంగా ఉండుట, ఆయన పక్షంగా ఉండకపోవటానికి విరోధంగా ఉండుట. 5వ ధన్యత ప్రకటన 26. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై 1000 ఏండ్లు రాజ్యము చేయుదురు అని వ్రాయబడెను. ఎవరు ధన్యులు? మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని చెప్పబడతా ఉంది. ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులు పునరుద్ధానులగుదురు. వారు మరణాన్ని జయిస్తారు. వారు క్రీస్తు ప్రభువునకు యాజకులుగాను ఉండి ఆయనతో కూడా ఏలుదురుగాన ధన్యులు. అయితే 1000 ఏండ్ల నిత్యత్వమా అని అంటే వాస్తవంగా పతనమునకు ముందు కూడా మానవుడు దగ్గరగా 1000 ఏండ్లు జీవించాడు. అత్యధికంగా మెతుషేల 969 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి ఇక్కడ ఎంతకాలము అన్నది గాక ఎంత గొప్ప ఆధిక్యత అన్నది, ఎంత నాణ్యమైనటువంటి జీవితం అది అన్నది గమనింపదగినది. నిత్యత్వము, ఆయనతో కూడా ఏలుట ఎంత గొప్ప ధన్యత. ఆయనతో ఉండుటయే భాగ్యమైతే ఆయనతో కూడా ఏలుదుము అనేది ఈ ధన్యత యొక్క సారాంశము. 6వదిగా 22వ అధ్యాయము 7వ వచనం ప్రకటన గ్రంథంలో వాక్యం అంటుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఎవరు ధన్యులంటే ప్రభు త్వరగా వస్తున్నారు కాబట్టి
ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రభు తిరిగి వచ్చేదనని, త్వరగా వచ్చేదనని వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన వచ్చే సమయం వరకు కూడా మీనమేషాలు లెక్కించుకుంటా కాలక్షేపం చేస్తూ ఉండుట కాకుండా ఈ ప్రవచన వాక్యములను గైకొనుట ధన్యత అవుతుంది. ఆయన కొరకు ఎదురు చూసే విధానం ఏంటి అని అంటే, మెలకుగా నుండి ఆయన ప్రవచన వాక్కులను ఎరిగి గైకొనుట నిజమైనటువంటి ధన్యత. 7వ ధన్యత ప్రకటన 22:14 వచనం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుక్కునివారు ధన్యులు. జీవవృక్షమునకు హక్కు గలవారిగా ఉండుట, ఆయన పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించున్నట్లు తమ వస్త్రాలు ఉదుకుకొని వారు ధన్యులు అంటూ ఉంది వాక్యం. ఒకనాడు మానవుడు దేవుని ఇంటిని, ఆయన సన్నిధిని, ఆయన చూపిన జీవ వృక్షమును జీవమును, ఆయన మాటను త్రోసివేసి పోగొట్టుకున్నాడు. ప్రభువు ఇప్పుడు ముండ్ల పొదల గచ్చ పొదల మానవుని నివాసమునకు వచ్చి తన నివాసమునకు పట్టణమునకు తీసుకొని పోవడానికి మార్గము తెరిచారు, భాగ్యమును అనుగ్రహించారు. అందుకు అర్హత ఏమిటి అని అంటే, మనుషులు తమ వస్త్రములు ఉద్దుకొని తెలుపు చేసుకొనాలి. ఆయన పట్టణంలో ప్రవేశించి ఆయనిచ్చు జీవ వృక్షమును చేరుటకు వారు తమ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకోనాలి. ఎలాగూ అనంటే, ఆ గొర్రెపిల్ల రక్తమందు తమ వస్త్రమును ఉదుక్కొని తమ పాపములను కడుగుకొని వారు ధన్యులు అని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. 7 ధన్యతలు మనకు అగుపడుతున్నాయి ఈ గ్రంథమందు. ధన్యత జీవితపు సాఫల్యత, ధన్యత ఒక మానవ జీవితానికైన అర్థము, భాగ్యము. మరి నిజమైన ధన్యత ఏమో మనము గ్రహిస్తున్నామా? నిజ ధన్యతను నీవు గ్రహించితివా? నిజ ధన్యతను నీవు పొందుకున్నావా అని ప్రకటన గ్రంథము హెచ్చరిస్తుంది.